శక్తి కూడా వారిని డిస్టర్బ్ చేయలేదు. ఏ ఆటంకాలు కూడా వారిని దేవుని సన్నిధిని అగౌరవపరచడానికి అనుమతించడానికి వీలు లేదు. న్యాయాధిపతులు 3వ అధ్యాయం అందరం కలిసి 31వ వచనాన్ని కలిసి చదువుకుందాం. అతని తరువాత ఆనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీన్లలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలులకు రక్షించెను. ఈ సందర్భంలో మనందరి జీవితాల్లో దేవుడు బలంగా వాడుకోవాలని ఆశపడతాం. దేవుడు తన మహిమార్థమై నా జీవితాన్ని స్థిరపరచాలని ఆశపడతాం. అయితే మనం మర్చిపోయే సత్యం ఏంటంటే, మనందరి జీవితాల్లో వ్యక్తిగతంగా దేవుడు మనల్ని ఒక అసమానమైన వ్యక్తులుగా ఎక్స్ట్రాఆర్డినరీ వేలో దేవుడు మనందరినీ వాడుకోవాలని ఆశపడుతున్నాడు. అయితే సమస్య ఏంటంటే, ఒక సామాన్యమైన వ్యక్తి అసమానమైన వ్యక్తిగా, ఒక అసమానమైన శక్తిగా ఎలా మారుతాడు? గత వారం మనము ఈ అంశాన్ని ఆరంభించాం. తన పేరే షమ్గరు. గట్టి చెప్పరా? షమ్గరు. ఈ షమ్గరు జీవితాన్ని తను న్యాయాధిపతిగా రాక మునుపు ఒక సామాన్యమైన వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వాడు, వ్యవసాయదారుడు వృత్తిరీత్యా. వ్యవసాయదారునిగా తను పంట పండించుకుంటున్న పరిస్థితిలో తన చేతిలో ఉన్న ఆయుధము మునుకోల కర్ర. ఈ మునుకోలు కర్ర ద్వారా తను దినదినము సేద్యం చేసుకోవడానికి, ఆవులను ఎడ్లను నడిపించడానికి ఈ యొక్క పనిముట్టును వాడుతూ ఉండేవాడు. అయితే విషాద పరిస్థితి ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా బానిసత్వంలో మగ్గిపోతూ ఫిలిస్తీన్ల దాడికి చితికిపోయి నిర్వీర్యులైపోయి వారి జీవితంలో ఆశలన్నీ అడియాశలైపోయాయి. ఇలాంటి వెనుక చరిత్రలో ఒకవైపు ఫిలిస్తీన్ల దాడి జరిగితే ఇంకొక వైపు ఏమో కనానీయుల దాడి జరుగుతుంది. ఈ రకంగా వారి జీవితంలో దేవుడు అనేక శత్రువులను, సమస్యను పుట్టించేవారిని, అవరోధాలను, ఆలోచనలు ఆటంకపరిచేవారిని వారి జీవితంలో ఎంతగానో అనుమతిస్తూ వచ్చాడు. అయితే ప్రశ్న ఏంటంటే, మన జీవితంలో దేవుడు ఎందుకు సమస్యలను అనుమతిస్తాడు అనేది చాలామందికి వచ్చే ప్రశ్న. దేవుడు సార్వభౌముడు కదా, నేను ఆయన కుమారుని కదా, ఆయన బిడ్డను కదా, నా జీవితాల్లో ఎందుకు ఈ సమస్యలు రావాలి, నా జీవితాల్లో ఈ బాధలు ఎందుకు రావాలి, నా జీవితాల్లో ఎందుకు ఈ యొక్క శత్రువుల దాడి ఎందుకు జరగాలని చాలాసార్లు ప్రశ్న అడుగుతూ ఉంటాం. ఎందుకో దేవుడు అనుమతిస్తాడో ఇశ్రాయేల్ జీవితాన్ని చూస్తే, న్యాయాధిపతులు 3వ అధ్యాయం 1వ వచనంలో వారి జీవితంలో ఎందుకు శ్రమలను అనుమతించాడు దేవుడు ఒకసారి చూడండి. న్యాయాధిపతులు 3వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుదాం. ఇశ్రాయేలులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి, ఇశ్రాయేలు తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధంలోని ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవే. దేవుడు ఎందుకొరకు వారి జీవితంలో ఆ శత్రువులు ఉండనిచ్చాడండి? యుద్ధము చేయ నేర్పించడానికి. ఈరోజు యుద్ధం అంటేనే పారిపోతున్నావా? యుద్ధము శ్రమలంటేనే ఆమడు దూరం పారిపోయే వ్యక్తి అయితే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితంలో ఎందుకు దేవుడు వారిని అనుమతిస్తాడు అంటే, యుద్ధము చేయు సామర్థ్యము మనలో రావాలి అని దేవుడు శత్రువులు ఏం చేస్తున్నాడు? అనుమతిస్తున్నాడు. అవరోధాలు ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే, యుద్ధములు చేయు సామర్థ్యం మనకి రావాలి. ద ఫైటింగ్ స్పిరిట్. ఈరోజు ఆ యుద్ధము చేసే సామర్థ్యము మనలో రావాలి అంటే, యుద్ధము చేయ నేర్పునట్లు అంటే యుద్ధం ఎలా చేయాలో నేర్పించడానికి శత్రువులు ఏం చేశాడు? పంపిస్తున్నాడు. ఈరోజు స్ట్రెస్ ఎందుకు వస్తుంది నీకు? ఇంత విపత్కరమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? వృత్తిరీత్యా, కుటుంబ రీత్యా ఎందుకు నా జీవితం ఇలా చితికిపోతున్నాను అంటే, వాటి ద్వారా యుద్ధము చేయ నేర్పాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇట్ ఈస్ విత్ అ పర్పస్. ఇశ్రాయేల్ ప్రజల్ని జీవితంలో ఎందుకు ఫిలిస్తీన్లు అనుమతించాడు దేవుడు అంటే, ఆ పరిస్థితిలో ఒక సామాన్యమైన ఒక వ్యక్తి, నీలాంటి నాలాంటి వ్యక్తి, ఒక షమ్గరుని, వ్యవసాయదారుణ్ణి ఒక అసమానమైన శక్తిగా మార్చుకొని విజయాన్ని నేను తీసుకొని రాగలను, యుద్ధము చేయ నేర్పాలి అని నేను ఆశపడుతున్నానని ఫిలిస్తీన్లు పంపించాడు. అయితే ప్రజలందరూ కూడా చితికిపోయి ఆశలు గల్లంతైపోయి వారి జీవితంలో అద్భుతాలు చేయాల్సిన వారు, అద్భుతాలు అనుభవించాల్సిన వారు, అసమానమైన శక్తిగా ఎదగాల్సిన వీరు, యుద్ధము చేయ పటిమగల వారుగా ఉండాల్సిన వీరు ఓడిపోయి నిర్వీరులైపోయి నిస్సత్తువతో శక్తి కోల్పోయి చితికిపోయి చల్లారిపోయి ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో చల్లారిపోయి ఆశలన్నీ గల్లంతైపోయి నీ జీవితం మార్చబడడానికి నిజంగా నీకు ఆశ ఉండి ఈరోజు దేవుని మందిరానికి వచ్చుంటే, మరొకసారి చెప్తున్నా, దేవుని దాసునిగా ఆయన వాక్యం ఈరోజు తిరిగి నీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతున్నాడు. గాడ్ వాంట్స్ టు మేక్ యూ ఎన్ ఎక్స్ట్రాడినరీ వన్.
అండ్ టుడే గాడ్ వాంట్స్ టు చేంజ్ యువర్ లైఫ్. నీ జీవితం మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే మానవాతీతమైన కార్యము నీ జీవితంలో జరగాలని నీకు ఆశ ఉంటే, గత వారం మనం చూస్తూ వచ్చాం, అన్ని ఆశలు కోల్పోయిన వ్యక్తి జీవితంలో, ఆ ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఇంకా తిరిగి పోటీ పడడానికి, పోరాడడానికి శక్తి కృషించిపోయి చల్లారిపోయి చితికిపోయిన ఇశ్రాయేలు ప్రజల్లో ఒక షమ్గరుని దేవుడు లేవనెత్తడానికి తన జీవితంలో దేవుడు వాడుకున్న ఆ రహస్యాలను, తన జీవితాన్ని మార్చడానికి దేవుడు అనుమతించిన రహస్యాలను మనం గత వారము 2 రహస్యాలను మనం చూసాం. బహుశా గుర్తుంటే ఆ 2వ రహస్యంలో 10 ఉదాహరణలు మనం చూస్తూ వచ్చాం. మొదటిది ఏంటంటే, విశ్వాసం అంతా చల్లారిపోతే ఎలా నేను తిరిగి పోరాడగలనంటే, ఫిలిస్తీన్లు చాలా యుద్ధశూరులే, వారిని గెలవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆయుధాలు తయారు చేసేదే వాళ్ళు భిక్ష పెడితే పనిముట్లు వాడుతున్నారు. ఇప్పుడు ఇట్లాంటి వారికి ఏ ఆయుధం వాడాలి? ఆత్మీయంగా చల్లారిపోయి ఇంకా వీరిని జయించే శక్తి మాకు లేదు అని నిరాశ నిస్పృహల్లో ఆత్మీయంగా ఆశ గల్లంతైపోయి చితికిపోయిన వారి జీవితాల్లో ఈ వ్యక్తి జీవితాన్ని మార్చిందే ఒక్క చిన్న మాట. ఏంటంటే, ఆలోచిస్తున్నాడు. ఆ రోజు ఆ యొక్క షమ్గరుతో దేవుడు మాట్లాడడం ఆరంభించాడు. బహుశా షమ్గరు ఆలోచిస్తున్నాడు, ప్రభావం మేము ఎలా ఎదిరించాలి, ఎలా తిరిగి గెలవాలి, ఈ పోరాడే పటిమ నాకెలా వస్తుందయ్యా అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు వెంటనే తన జీవితంలో ఎవరు ఉదాహరణ తీసుకొచ్చాడండి? మోషే జీవితాన్ని జ్ఞాపకం చేశాడు. మోషే కూడా ఒక సామాన్య వ్యక్తిగా ఉన్నాడే. ఆ సామాన్య వ్యక్తిగా ఉంటే అంతటి ఫరో సైన్యాన్ని, ఆయన రథములను, అటువంటి ఇనుప రథములున్న వ్యక్తిని మేము ఎదిరించడానికి సామర్థ్యము చాలదే అని ఇశ్రాయేలు ప్రజలందరూ బానిసత్వం మగ్గిపోతున్నప్పుడు ఒక సామాన్యమైన మోషేని అసమానమైన వ్యక్తిగా మార్చడానికి ఒకే ఒక ప్రశ్న ఆయనలో విశ్వాసాన్ని లేవనెత్తింది. ఏంటి ఆ ప్రశ్న? మోషే, నీ చేతిలో ఏముంది? మోజస్, వాట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్? నీ చేతిలో ఏముంది? ఆ ఒక్క మాట, నా చేతిలో కర్ర ఉంది ప్రభు అంటే, పద బయలుదేరన్నప్పుడు ఆ కర్ర ద్వారా దేవుడు అద్భుతములు ఎలా చేస్తూ వచ్చాడో, ఆ మోషే దృష్టాంతాన్ని దేవుడు తనతో మాట్లాడిన వెంటనే ఇప్పుడు ఈయన జీవితంలో ఏం పుట్టిందండి? విశ్వాసము పుట్టింది. వినటం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం. నీ జీవితం మార్చబడాలి అంటే సరైన వాక్యం, క్రీస్తు గురించిన మాటలు నువ్వు వింటున్నప్పుడు నీలో విశ్వాసం ఏమవుతుంది? పెంపొందింపబడుతుంది. మొదటిగా రహస్యం, నీ జీవితం మార్చబడడానికి రహస్యం ఏంటంటే విశ్వాసము. ఫెయిత్ ఈజ్ ద ఫస్ట్ సీక్రెట్ ఆఫ్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక అసమానమైన శక్తి ఎదగడానికి మొదటి రహస్యం ఏంటండి? విశ్వాసం. ఈరోజు క్రైస్తవుల మీద, ముఖ్యంగా సంఘాల మీద, ముఖ్యంగా మనందరి జీవితంలో సామాన్యుల మీద అపవాది చేస్తున్న దాడిలో మొదటి దాడి ఏం తెలుసా అండి? మన ఆశను, మన విశ్వాసాన్ని ఏం చేస్తాడు? చంపేస్తాడు. అందుకో ప్రభు అన్నాడు, మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనగలడా? కెన్ హీ ఫైండ్ ఫెయిత్ వెన్ హీ రిటర్న్స్? అంత్య దినాల్లో ఎక్కడన్నా గమనించాడు, ఆశ చల్లారిపోయింది, నిరీక్షణ చల్లారిపోయింది, విశ్వాసం చల్లారిపోయింది. చచ్చుబడిపోయిన జీవితంలో జీవిస్తున్నట్లయితే మొదటిగా నీ జీవితం మార్చేది సరైన అగ్ని లాంటి క్రీస్తు గురించిన మాటలు. ఆ మాటలు వినడం ద్వారా ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. మొదటి మాట ఆయన విన్నాడు మోషే గురించి, ఆ మాట విశ్వాసాన్ని పుట్టించింది. మన జీవితంలో ఎన్ని ఉదాహరణలు చూసాం? పోయిన వారం 10 ఉదాహరణలు చూసాం. ఒక్క ఉదాహరణే షమ్గరుని అంత అసమానమైన శక్తిగా మారుస్తే మన జీవితంలో దేవుడు ఎన్ని పెట్టాడు? 10 ఉదాహరణలు పెట్టాడు. మరి మన జీవితం ఎంతగా మార్చబడాలి? మొదటి సత్యం, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే విశ్వాసమును పెంపొందించేవి. ఆ ప్రక్రియలో వెళ్ళడానికి ఇష్టపడితే దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి ఆరంభిస్తాడు. ఫెయిత్ ఈజ్ అ సీక్రెట్ ఆఫ్ అ బ్రేక్ త్రూ. రెండో మాట చూస్తే గత వారం మనం చూసాం, దేవుడు ఏమన్నాడు? నీ చేతిలో ఏముంది? ఇంకో మాటలో చెప్పాలంటే నీ జీవితాన్ని మార్చే శక్తిని దేవుడు ఎక్కడ పెట్టాడు? నీ చేతిలోనే పెట్టాడు. గత వారం మనం చూసాం 10 ప్రాంతాల్లో ఏముంది నీ చేతిలో, ఏముంది నీ దగ్గర? విధవరాలను అడిగితే సారిపోదు. ఏముందంటే కొంచెం పిండి, కొంచెం నూనె. ఆ యొక్క ప్రవక్తల కుమారులలో, శిష్యులలో నీ భార్య విధవరాలైనప్పుడు ఏముంది? అప్పుల పాలైనప్పుడు ఏముంది నీ దగ్గర అంటే కుండ. ఆ చిన్న పిల్లవాడు యేసుప్రభుకి వచ్చినప్పుడు ఏముంది అంటే 5 రొట్టెలు 2 చేపలు. పేతురు యోహాన్లు ఏముంది అంటే మదర్ యేసుప్రభు నామం తప్ప మదర్ ఏమీ లేదు. దోర్క తబిత జీవితంలో ఏముంది అంటే చేతిలో ఒక సూది తప్ప ఏమీ లేదు. ఈరోజు ప్రభు నీ దగ్గర ఏముందో దాంతోనే నీ జీవితాన్ని మార్చాలని ఆశపడతాడు. ఎక్కడో బయట నుంచి వస్తుందని చెప్పి వేచి ఉండడం వృధా. మొదటిది విశ్వాసం, రెండవది నీ చేతులు దేవుడు పెట్టిన వనరులు. ఇది రెండవ రహస్యం. మూడో రహస్యం ఈరోజు చూస్తాం. త్వరగా ఏకీభవిస్తే చాలా ప్రాముఖ్యమైన అంశం, ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సిన అంశం. ఈరోజు అపవాదిని మీద దాడి చేయవచ్చు, ఎందుకంటే ఇది వినడం అపవాదికి అస్సలు ఇష్టం లేదు. మళ్ళొకసారి చెప్తున్నా, ఇది వినడం అపవాదికి ఇష్టం లేదు. ఎందుకంటే ఇది వింటే వాడి చరిత్ర అయిపోతుంది.
అసమానమైన శక్తిగా శంగరును వాడుకోవడానికి ఏ ఆత్మదేవుడైతే కార్యం చేశాడో ఇది వింటే అదే ఆత్మదేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. కాబట్టి అపవాది వాక్యాన్ని విననివ్వడు. కాబట్టి వాడు ఏం చేసినా సరే ధైర్యంగా వాక్యం వినాలి ఆశ ఉంటే, ప్రభువా నా జీవితం మార్చుకోవాలని ఆశ ఉంటే ఈ మూడో సత్యాన్ని మనం విందాం. ఇప్పుడు ఆయన శంగరు చేతిలో ఇప్పుడు ఏముంది? విశ్వాసం ఉంది హృదయంలో. చేతిలో ఏముంది? ఆయుధం ఉంది. బాగా వినండి, హృదయంలో ఏముంది? విశ్వాసం. చేతిలో ఏముంది? ఆయుధం. ఉన్నంత మాత్రం సరిపోదు. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఈ చేతిలో ఉన్న ఆయుధాన్ని ఎవరి మీద ఎప్పుడు ఎలా దాడి చేయాలి, మునుకొల్ల కర్ర ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి అని ప్రిసైజ్గా, విజిలెంట్గా, జాగరూకుడై ఆత్మ స్వాధీనంలో యుద్ధము చేయకపోతే చేతిలో ఉన్న మునుకర్రతో ఒక్కసారి దాడి చేస్తే శత్రువుని ఏం చేస్తాడు? తుక్కుగా చీల్చేస్తాడు. దాడి చేసి కానీ శత్రువు భూమిలో దిగి దాడి చేసే ప్రక్రియలో నువ్వు కానీ ఓడిపోతే శత్రువులు ఏం చేస్తారండి? తుత్తునీళ్ళు కానీ ఏం చేస్తారు? నరికేస్తారు కాదా? ఇప్పుడు మునుకల కర్ర తీసుకొని కొన్ని కొడుతున్నప్పుడు కరెక్ట్ ప్రాంతంలో పడలేదండి, కరెక్ట్ ప్రాంతంలో పడలేదు, కరెక్ట్గా రిలీజ్ చేయలేదు, చేతిలో కరెక్ట్గా పట్టుకోవడానికి కరెక్ట్ యాంగిల్ రిలీజ్ చేయలేదు. ఈ ఆత్మ స్వాధీనంలో ప్రిసైజ్గా దేవుడిచ్చే ఆలోచన ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు కానీ ఆత్మ స్వాధీనంలో లేకపోతే, బాగా వినండి, తస్మాత్ జాగ్రత్త, ఏమవుతుంది తెలుసా? ఈ చేతిలో ఉన్న ముళ్ళుకర్ర తీసుకొని వాడుతున్నప్పుడు అవతల వ్యక్తికి గాయం జరగకపోతే ఇంకంతే, నేను మళ్ళీ బ్రతకనివ్వడు. ఇక్కడే జరుగుతుంది తప్పు. విశ్వాసం అందరికీ ఉంది, వింటాం, వాక్యం విన్న తర్వాత ఇంకా రోషంతో నేను దేవుని కొరకు చేయబోతున్నాను అంటావు. తర్వాత ప్రభా నా చేతిలో ఏముంది? ఇదే కదా ప్రభా నా చేతిలో ఉంది అంటావు. కానీ మూడో స్టెప్లో ఫెయిల్ అవుతావు. ఏంటిది? ఆత్మవశంలోనికి అప్పగించుకున్నట. స్పిరిట్ కంట్రోల్డ్ లైఫ్. నా వెనకాల రిపీట్ చేయండి. ఏం జీవితం అండి? స్పిరిట్ కంట్రోల్డ్ లైఫ్. ఆత్మ స్వాధీనంలో నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి. ఇది ఎప్పుడు జరగాలి? ప్రతిరోజు. ఎందుకు జరగాలి అంటే మనలో 2 నియమావళులు ఉన్నాయి. పాత పురుషుడు, నూతన పురుషుడు. రెండోదిగా అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు. మూడోదిగా మనందరికీ బాగా పరిచయం పాప నియమము, ఆత్మ నియమము. సిన్ ప్రిన్సిపల్, స్పిరిట్ ప్రిన్సిపల్ అంటాం. బాగా ఆలోచిస్తే ఈ ఆత్మ నియమం ఏం చేస్తుంది, శరీర నియమం ఏం చేస్తుంది, ఫ్లెష్ ప్రిన్సిపల్ ఏం చేస్తుంది, ఆత్మ నియమం ఏం చేస్తుంది, బాగా ఆలోచించండి. శరీర నియమం ఏం చేస్తుంది అంటే ఎప్పుడు లోకం వైపు ఆకర్షిస్తుంది. లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. దీనివైపు అంటే ఈ వీటి వైపు ఎప్పుడు శరీర నియమం లాగుతూనే ఉంటుంది. నీ డెసిషన్ మేకింగ్ ఎప్పుడు కూడా ఆ వైపే ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఆత్మ నియమం ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తే అది చేయడానికి ఇష్టపడుతుంది. ఈరోజు ప్రశ్న ఏంటంటే ఆత్మ నియమంలో నువ్వు ఎందుకు ఉండాలి అని ఆలోచిస్తే, రక్షణ పొందక ముందు అన్నిళ్ళు జీవితం చూస్తే, మనం ఒకప్పటి జీవితం చూస్తే మనకు ఒకటే నియమం. ఏంట నియమం? పాపపు నియమం, శరీర నియమం. కాబట్టి పెద్ద కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. కానీ రక్షణ పొందిన తర్వాత లోపల 2 నియమాలు పనిచేస్తాయి. ఒకటి పాపపు నియమం, ఇంకోటి ఆత్మ నియమం. శరీర నియమం, ఆత్మ నియమం. ఇప్పుడు ఫ్లెష్ ప్రిన్సిపల్, స్పిరిట్ ప్రిన్సిపల్, ఈ 2 పనిచేస్తున్నప్పుడు పాత పురుషుడు, నూతన పురుషుడు, అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు. బైబిల్లో ఈ 2 రకాల పదజాలం మనం విస్తృతంగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ 2 వ్యక్తులు లోపల నీ పనిచేస్తున్నప్పుడు నీ స్పందన దేని మీద ఆధారపడుతుంది తెలుసా అండి? అందుకొరకు మనిషిలో ఏమున్నాయి? మ్యాన్ ఈజ్ ఎ ట్రైపార్టెడ్ బీయింగ్ అంటాం. అంటే మనిషిలో 3 ఉన్నాయి: స్పిరిట్, సోల్, బాడీ. ఆత్మ, ప్రాణ, శరీరంలో ఉన్నాయి. శరీరం ఏమో శరీర నియమం ద్వారా వెళ్తుంది, ఆత్మ ఏమో ఆత్మ నియమం ద్వారా వెళ్తుంది. అయితే ఈ 2 డిసైడ్ చేసే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు తెలుసా? ప్రాణము. దాన్నే మనము సైకి అంటాం, సోల్ అంటాం, ఆలోచనలు అంటాం, మైండ్ అంటాం. ఈ మైండ్ ఏం చేస్తుందంటే ఆత్మ నియమాన్ని, పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉంటే ఆత్మ నియమం ఫాలో అవుతాం, శరీర స్వాధీనంలో ఉంటే శరీర నియమం ఫాలో అవుతాం. ఇది ప్రతిరోజు మన జరుగుతున్న అనుదిన ప్రక్రియ, అనుదిన యుద్ధం. ఈ ఆత్మ స్వాధీనంలోకి అప్పగించుకోకపోతే మనము సామాన్య వ్యక్తులుగానే మిగిలిపోతాం. అదే పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటే మన ఆత్మ పరిశుద్ధాత్మ దేవునితో అనుసంధానమై స్పిరిట్ కంట్రోల్లో ఉంటే సామాన్య వ్యక్తి ఎవరవుతారు? అసమాన వ్యక్తిగా మారుతాడు. అర్థమైందన్న ఒకసారి చేస్తానండి. ప్రైజ్ గాడ్. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఇది తెలుసుకోకపోతే అపవాది ఈ ప్రాంగణంలో విరుచుకుపడతాడు, దాడి చేస్తాడు, నీ జీవితాన్ని ఓడిస్తాడు. ప్రేమిత్రం, ఒకసారి ఆలోచించు. ఈ 2 డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే, ఈ ప్రాణము దేనికి ఎక్కువ మగ్గు చూపితే అటువైపు డిసైడ్ అవుతుంది. సో ద సోల్ ఈజ్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద ఫ్లెష్ ప్రిన్సిపల్ ఆర్ ద స్పిరిట్ ప్రిన్సిపల్ టు ఆపరేట్. ఇప్పుడు శరీర నియమం ఫాలో అవుతామా, ఆత్మ నియమం ఫాలో అవుతామా, మన ప్రాణం ఏం చెప్తే అది ఫాలో అవుతాం. అందుకొరకే ఎక్కువ వాక్యము స్వాతంత్రంలో ఉంటే నువ్వు స్పిరిట్ కంట్రోల్లో ఉంటావు. ఈరోజు సమస్య ఏంటంటే
ఆత్మస్వాధీనం ఎంత ప్రాముఖ్యమైంది అంటే ఈ షంగరును అసమానమైన శక్తిగా మార్చింది ఒకే రహస్యం. అది శక్తి కాదు, బలం కాదు, తన లోపల ఉన్న విశ్వాసం మాత్రమే కాదు, చేతులను ఆయుధం మాత్రమే కాదు. ఇవి రెండు చాలామంది జీవితాలు ఉన్నాయి, లేవా అండి? మోషే గురించి తెలీదా ఇశ్రాయేల్ ప్రజలకి? ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఎందుకు వారి జీవితాలు మారలేదు? అనేకుల చేతిలో, వ్యవసాయదారుల చేతుల్లో మనుకల కర్ర ఉంది, మరి వారి జీవితాలు ఎందుకు మారలేదు? ఎందుకంటే బాగా గమనించండి, జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నీ జీవితాన్ని మార్చే సీక్రెట్ దయచేసి మర్చిపోక ప్రియ సోదరి సోదరుడా, ఈ సీక్రెట్ని మర్చిపోద్దు. చాలామంది ప్రాంతానికి వచ్చేలోపు అపవాదిని దాడి చేస్తాడు, నీ జీవితాన్ని పనికి రాకుండా చేస్తాడు. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. అందరం కలిసి జాగ్రత్తగా బిగ్గర చదువుదాం. చాలా ప్రాముఖ్యమైన మాట, అందరం కలిసి చదువుదామండి. అప్పుడు అతడు నాతో ఇట్లనుచును, జెరుబ్బాబెలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చాను. ఇది శక్తి చేత కాదండి. రెండవది ఆత్మచేత కాదు. దేని ద్వారా జరుగుతుంది? శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేంతో? ఆత్మ ద్వారానే జరుగుతుంది. ప్రియ సోదరి సోదరుడా, మూడవది ఈ షంగరును అసమానమైన శక్తిగా గత వారం 10 అద్భుతాలు చూశాను. 10 అద్భుతాలు, 10 బ్రేక్ త్రూలో సీక్రెట్ ఒకటే, అది శక్తి చేత జరగలేదు, బలము చేత జరగలేదు, జరిగిందంతా ఆత్మ ద్వారానే జరుగుతుంది. ఒక నిమిషం ఆలోచించు. ఆత్మ దేవుని కార్యం నీ జీవితంలో జరగాలని ఆశ ఉంటే, ఆత్మ స్వాధీనంలోకి నువ్వు అప్పగించుకోవాలని ఆశ ఉంటే, స్పిరిట్ కంట్రోల్కి ఎగ్జాంపుల్ పౌలు భక్తుడు జ్ఞాపకం చేశాడు. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఎఫెషియన్స్ 5:16 ఈ మాటలు జ్ఞాపకం చేసి 5 రహస్యాలు పరిచయం చేసి నేను ఈరోజు ఈ అమూల్యమైన అంశాన్ని ముగిస్తాను. దయచేసి ఎవరు కూడా ఈ అంశాన్ని కాకతాళీయంగా తీసుకోకూడదని మనవి చేస్తున్నాను. ఎఫెషియన్స్ చాప్టర్ 5:18 అందరం కలిసి చదువుదాం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆత్మ పూర్ణులై ఉండడం ఎట్లా, దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఒక కొత్త థియరీని పరిచయం చేస్తే ఎగ్జాంపుల్ చెప్తే మనకు అర్థమవుతుంది కదా. ఆయన అంటాడు, ఎవరితో కంపేర్ చేస్తున్నాడండి? మద్యముతో కంపేర్ చేస్తున్నాడు. మీరు వచ్చి ఇదేం కంపారిజన్ అండి? ఆత్మదేవుని కంట్రోల్కి మద్యం కంట్రోల్ కంటే మనకు అర్థం కావడానికి రా ఎగ్జాంపుల్ చెప్తే వెంటనే దిగుతుంది. అంటే మన భాషలో పచ్చిగా మాట్లాడితే త్వరగా దిగుతుందని. ఆయన ఏమంటున్నాడంటే మద్యముతో మత్తులో ఎలా అవుతారో, మద్యము తాగితే మద్యం కంట్రోల్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆత్మ స్వాధీనంలో ఉంటే ఆత్మచేత నింపబడతాం. సింపుల్. ఆత్మచేత నింపబడాలి, ఆత్మ స్వాధీనం అర్థం కావాలి అంటే మద్యముతో ఒక వ్యక్తి ఎలా మత్తుడు అవుతాడో తెలుసుకుందాం. మద్యంతో వ్యక్తి మత్తుడు అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి? చెప్పరేంటండి? చెప్పినంత మాత్రం మనం తాగుతామని కాదు, చెప్పినంత మాత్రం తాగుతామని కాదు, చూసుంటాం కదా. ఫస్ట్ ఏం చేయాలి? షాప్కి వెళ్ళాలి, అమ్మే దగ్గర ఏం చేయాలి? కొనుక్కోవాలి. కొనుక్కున్న తర్వాత చెప్పరేంటండి అలా చూస్తున్నారు? అయ్యో మీరెవ్వరు చెప్పినంత మాత్రాన తాగుతారని కాదు, నాలెడ్జ్ ఉన్నంత మాత్రం చేస్తున్నాను కాదు. బాటిల్, అయ్యో ఇట్లా చెప్తున్నారు, ఇంకా సర్లే నేనే చెప్తాను. బాటిల్ కొనుక్కోవాలి, తీసుకొని రావాలి, వచ్చిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? ఇదన్నా చెప్పండి. ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఓకే మిక్స్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి? ఇంకా తాగక ముందు దాకా ఆ వ్యక్తి ఒకడు, తాగిన తర్వాత ఆ వ్యక్తి ఇంకొకడు. రాత్రి ఇష్టం వచ్చినట్టు బాధేస్తాడు, పిల్లల్ని అందరినీ కొట్టేసి ఎంతో ధ్వంసం చేసి టీవీలన్నీ పగలగొట్టి పొద్దున ఆ మద్యం మత్తు తగ్గేసరికి ఇదంతా ఎవరు చేశారు? ఎవరు చేశారు? మన ఇంటికి ఎవరు వచ్చారంటే, అండి మీరే అండి అంటే, నేనా? అస్సలు నేను చేశానా? అది ఇంకా పాపం లాస్ట్ వీడియో చూపించాలి. మద్యం మత్తులు ఉన్నప్పుడు మద్యం లేదు. ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాడు పౌలు అంటే, అయ్యా అర్థం చేసుకోండి, ఇదే రీతిగా మన శరీరము, మన ఆత్మ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎప్పుడైతే అనుసంధానంలో ఉంటామో, ఆయన చెప్పే మాటలు వాక్యం వినుట ద్వారా ఎక్కించుకొని మన ఆత్మ నియమంలోకి మనం రావాలని ఇష్టపడి మనల్ని మనం అప్పగించుకుంటే ఆటోమేటిక్గా ఎవరి కంట్రోల్కి వెళ్తాం? స్పిరిట్ కంట్రోల్కి వెళ్తాం. అప్పుడు ఆత్మదేవుడు ఏది ఎప్పుడు ఎలా చేయాలో వ్యక్తిగతంగా ఒక స్వరం నిన్నేం చేస్తాడు? నడిపిస్తాడు. అయితే ప్రాబ్లం ఏంటంటే, ఇది కానీ ఈ ప్రాంతంలో పొరపాటు చేస్తే 16వ వచనం చదవండి. ఎఫెషియన్స్ చాప్టర్ 5:16 త్వరగా చదవండి. లేదా అందరం కలిసి చదవం. 5:16 అందరం కలిసి చదువుకుందాం. అజ్ఞానుల వలె కాక
జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. 15వ వచనం ఎఫెషియన్స్ 5:16 అందరం కలిసి చదువుదాం. దినములు చెడ్డవి గనుక 15వ వచనం 5 దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. 16వ వచనం అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. సమయాన్ని పోనీయద్దు. ఏమవుతుందో తెలుసా అండి, ఆత్మవశం లేకపోతే నీ జీవితంలో టైం వేస్ట్ అయిపోతుంది. స్పిరిట్ కంట్రోల్ లేకపోతే టైం వేస్ట్ అయిపోయినప్పుడు అజ్ఞానంలోకి వెళ్ళిపోయి అయ్యో ఎందుకు జీవితం వృధా అయిపోయింది అని చెప్పి అప్పుడు బాధపడతాం. ఆత్మవశంలోకి వెళ్తున్నప్పుడు 5 సీక్రెట్స్, ఆత్మవశములోనికి వెళ్ళడానికి 5 రహస్యాలు. మొదటిగా ఆత్మవశంలోకి వెళ్ళాలి అంటే 1 సమూయేలు 10వ అధ్యాయం 5వ వచనం. సామాన్యమైన సౌలు అసమానమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఎలా మార్చబడ్డాడు? ఆయన మార్పుకు గల రహస్యం ఏంటి, అసలు సీక్రెట్ ఏంటి, ఆయన జీవితం ఎలా మార్చబడింది? ఆ సీక్రెట్ని మనం చూడడానికి ఒక సామాన్యమైన సౌలుని ఒక గొప్ప రాజుగా దేవుడు అభిషేకించడానికి సమూయేలుని పంపించాడు. ఇప్పుడు సమూయేలు అంటాడు, సౌలా నువ్వు మార్చబడ్డానికి, ఒక నూతన వ్యక్తిగా మహాశక్తిగా మార్చబడ్డానికి నీకు కొన్ని సీక్రెట్స్ చెప్తాను, నువ్వు ఫాలో అయిపో అంటాడు. అని చెప్పి ఆ ఫాలో అయిపోవడానికి సీక్రెట్ చెప్తాడు. మొదటి మాట 1 సమూయేలు 10వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుదాం. ఈలాగున పోవచ్చు, అందరం కలిసి చదువుదామండి. ఈలాగున పోవచ్చు ఫిలిస్తీన్ల దండు కాపుర వారుండు దేవుని కొండకు చేరుదువు. దేవుని కొండ స్టెప్ 1. దేవుని కొండ దగ్గర నువ్వు వెళ్ళాలి అంటే బాగా వినండి, దేవుని కొండ అంటే దేవుని సన్నిధి. దేవుని కొండలో ఎవరు ఉంటారు? హెజ్కేలు గ్రంథము ఆఖరి అధ్యాయము ఆఖరి మాట చూస్తే అది దేవుడు ఉండు స్థలము. ఇట్ ఈస్ వేర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈస్. హెజ్కేలు గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం ప్రకారం చూస్తే దేవుని కొండ అంటే దైవ సన్నిధి. ఇంకో మాటలో దేవుని సన్నిధి ప్రస్ఫుటంగా ఉండే ఆ దేవుని సన్నిధి ఎలా మనం పొందగలము? ఆదియందు వాక్యం ఉండను, వాక్యం దేవుని ఉండను, వాక్యమే అంటే స్టెప్ నెంబర్ 1 ఏది అంటే వాక్యానుసారంగా దేవుని సన్నిధిని ఏ ప్రాంతంలో ఉందో నువ్వు ఆ ప్రాంతానికి వచ్చినట్లయితే, లేదా వాక్యము ద్వారా నింపబడినట్లయితే, లేదా దైవ సన్నిధి వశములో ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుని ఆత్మ నడిపింపులోకి మొదటి స్టెప్ క్లియర్ అయినట్లు. ఇప్పుడు ఆ కొండకు రావాలన్నాడు. రెండవది ఏంటి చూద్దాం. 1 సమూయేలు 10వ అధ్యాయం 5వ వచనం కలిసి చదువుదాం చూడండి. అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము, తంబుర, సన్నాయి, సితార వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలం నుండి దిగవచ్చు ప్రవక్తల సమూహం నీకు కనబడదు. చాలండి. ప్రవక్తల సమూహం రాకముందు ఫస్ట్ ఎవరు వస్తారట? చూడండి, ఫస్ట్ ఎవరు వస్తారు? ఇంతకుముందు వర్షిప్ మెసేజ్ విన్నాం కదా. స్వరమండలము, తంబుర, సన్నాయి, సితార వాయించు వారి బృందము. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఏంటి? ఇప్పుడు నూతన నిబంధనలో దాని కోరిలేషన్ చూస్తాం. దాని ఎగ్జాంపుల్ ఎఫ్ఎస్సి రాష్ట్రపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. పాత నిబంధనలు ఇది, నూతన నిబంధనలు ఈ సీక్రెట్. ఏంటది నూతన నిబంధనలో చూద్దాం. ఈ సీక్రెట్ని పాత నిబంధనలో సమూయేలు చెప్పాడు, ఇక్కడ పౌలు చెప్పాడు. అయితే అర్థం కావడం కొరకు ఏంటంటే ఇది అందరం కలిసి చదువుదాం. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభుని గూర్చి పాడుచు కీర్తించుచు. 20వ వచనం 20th verse ఎఫెషియన్స్ 5:20 మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తం గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. మొదటిగా దైవ సన్నిధి, దేవుని వాక్యం. రెండవది ఆత్మీయ కీర్తనలు. అందుకొరకే ఆత్మ సంబంధమైన కీర్తనలు అనేవి చాలా ప్రాముఖ్యమైందండి. ఎందుకంటారా, దేవుని వాక్యం మనలో నివసించాలి అంటే వాక్య రూపంలో నివసించడం కష్టం. అందుకు ప్రభు ఏమన్నాడంటే అంత్య దినాల్లో ఆత్మవశంలో మీరు ఉండాలి అని ఎఫ్ఎస్సి 5:19 అంటాడు. ఆత్మ సంబంధమైన కీర్తనలతోనూ లేదా పాటల ద్వారా ఈ దేవుని యొక్క వాక్యం మీలో సమృద్ధిగా ఏం కావాలి? నివసించాలి. ప్రియమిత్రమా, ఈరోజు ప్రశ్న అడుగుతూ ఉన్నాను, నువ్వేం వింటావు దినమంతా? నువ్వు వినేదేంటి? అదే కదా నీ జీవితంలో విశ్వాసాన్ని పుట్టించేది. అవ్వకు ఒక ప్రశ్న ఉంది, ఇది నిజమా అని, జీవితం నాశనమైంది. అదే ఒక మాట, నీ మాట శతాధిపతి అంటే నీ ఒక్క మాట చాలయ్యా, నా దాసుడు బ్రతుకుతాడు. ఈరోజు ఆత్మ సంబంధమైన కీర్తనలకు విలువేదే. ఆత్మ సంబంధ కీర్తనలు అంటే పనికి మనల పాటలు కాదండి. మనం పెట్టుకునే పాటలు మనలో ఏమి నిండుతాయో తెలుస్తుంది.
ఆత్మ సంబంధమైన కీర్తనలు ఈరోజు అది కీర్తనలు ఆత్మ సంబంధమైన కావా అంటే ఆత్మ సంబంధమైన కీర్తనలో దేవుని వాక్యం ఆధారితంగా పాట రాస్తారు. ఒక రచయితగా చెప్తున్నాను, దేవుని పాటలు రాయడానికి వాక్యాన్ని నింపబడిన పాటలు ఉంటాయి కొన్ని. ఆ పాటలు ఎట్లా పడితే అట్లా ఏదో రాయాలి కాబట్టి రాయాలి, ప్రాస కాబట్టి రాసేసాము, ఏదో ట్యూన్ వచ్చింది ఏదో పడుతుంది, అది కాదు పాటలు అంటే. వాక్యము చేత నింపబడిన పాటలు కానీ నువ్వు ఎప్పుడైతే అవి పాడడం ఆరంభిస్తావో, ఆత్మదేవుని ఎప్పుడైతే నువ్వు గణపరచడానికి కీర్తనల ద్వారా స్తుతించడానికి ఇష్టపడతావో, దేవుడు ఒక దుర్గాన్ని స్థాపించి ఆత్మవశంలోకి నిన్ను తీసుకెళ్తాడు. డోంట్ అండర్ ఎస్టిమేట్ స్పిరిచువల్ సాంగ్స్, ఆత్మ సంబంధమైన కీర్తనలు. ఈరోజు అందుకొరకే కొన్నిసార్లు ఒకరినొకడు కీర్తనలతో సంగీతంతో ఆత్మసం పాటలు హెచ్చరించచ్చు. కొన్నిసార్లు పాటల ద్వారా మనతో మాట్లాడడానికి ఎప్పుడన్నా మన పాటల ద్వారా మనతో మనం మాట్లాడుకున్నామండి. ఇంగ్లీష్లో రాస్తారు, స్పీక్ టు వన్ సెల్ఫ్, నీతో నువ్వు మాట్లాడుకో పాటల ద్వారా. ఎలా సాధ్యమవుతుంది? అందుకో కోరా కుమారులు పాడుతున్నారు, ఓ నా ప్రాణమా ఏలా కృంగి ఉన్నావు, నాలో నీవెందుకు తొందరపడుచున్నావు. వారు మాట్లాడుకుంటున్నారు. దావీదు అంటాడు, ఓ నా ప్రాణమా ఎందుకు భీతిల్లుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు, ఓ నా ప్రాణం ఎందుకు అస్థిరమైపోయినావు. ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ పాటల ద్వారా దేవుని వాక్యాన్ని పాటల ద్వారా వారు ఏం చేస్తున్నారు? ప్రేరేపితులు అవుతున్నారు. అందుకో దేవుడు మాట్లాడినప్పుడు 2015 సంవత్సరంలో ఆ కృంగుదల మీద విజయానికి ఆ పాట రాస్తూ, ఓ నా ప్రాణమా ఏలా కృంగి ఉన్నావని ఆ పాట మనతో మనం మాట్లాడుకోవడానికి దేవుడు ఎప్పుడైతే సెలవిచ్చాడో అప్పుడు ఆ పాట రాయడం జరిగింది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఆత్మ సంబంధమైన కీర్తనలు నువ్వు ఎంతగా వింటావో అంతగా దేవుని ఆత్మవశంలోకి నేను అప్పగించుకుంటావు. నువ్వేనేదేమో సినిమా పాటలు, వినేదంతా రేడియో మిర్చి పాటలు, మళ్ళీ నీలో మాత్రం ఆత్మదేవుని స్వాదంలో ముందుకెళ్ళాలి. ఎలా అవుతుందండి? హౌ విల్ ఇట్ బి పాసిబుల్? వాట్ యు హియర్ గెట్స్ ఇంప్రింటెడ్, వాట్ ఈస్ ఇంప్రింటెడ్ బికమ్స్ యాక్షన్, వాట్ బికమ్స్ యాక్షన్ బికమ్స్ యువర్ బిహేవియర్, వాట్ బికమ్స్ యువర్ బిహేవియర్ బికమ్స్ యువర్ పర్సనాలిటీ. ఈరోజు ఆత్మ సంబంధంగా దేవుని చేతికి అప్పగించుకోవాలంటే ఆత్మ సంబంధమైన పాటలు వినడానికి ఇష్టపడడానికి ముందుకు వస్తాం. అందుకొరకే లిరిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఏదో ఎట్లా పడితే అట్లా పాటలు రాయడం, ఎట్లా పడితే అట్లా పాటలు వాయించడం, ఎట్లా పడితే అట్లా పాటలు వినేయడం, ఎట్లా పడితే అట్లా జీవించడం కాదు. అందుకొరకే ఆత్మ ప్రేరేపితమైన పాటల్లో ఆ మాట నీ జీవితాన్ని మారుస్తుంది, నీ హృదయాన్ని తాకుతుంది, నేను ఆదరిస్తుంది. అందుకొరకే ఆత్మస్వమైన పాటల విలువను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం ఎంత నింపుకుంటే అంత మంచిది. పాటల ద్వారా, వాక్యం ద్వారా దేవుని వాక్యం మీ హృదయంలో సంపూర్ణంగా సమృద్ధిగా నివసింప నీయుడే. ఇప్పుడు రండి మూడో సత్యానికి వస్తాం. మొదటిగా దైవ సన్నిధి, దేవుని వాక్యం ద్వారా ఆ దేవుని కొండ దగ్గర దర్శనం కావాలి. రెండవది ఆత్మ సంబంధమైన పాటల ద్వారా ఈ ఆత్మ ప్రేరణలోనికి నువ్వు వెళ్తావు. మూడవది అదే 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం చూస్తాం. మూడో స్టెప్ చూస్తాం రండి. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువు. 1 Samuel chapter 10 verse 5. విల్ రీడ్ అవుట్ కదా, అందరం కలిసి చదువుకుందామండి. ఈలాగున పోవచ్చు ఫిలిస్తీన్ల దండు కాపురమండు దేవుని కొండకు చేరుదువు. అచ్చట ఊరి దగ్గర నీవు రాగానే స్వరమండలము, తంబూర, సన్నాయి, సితార వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు. మూడోది ప్రవక్తల సమూహము నీకు కనబడును, వారు ప్రకటన చేయొచ్చు వత్తురు. మూడోది ఏం తెలుసా అండి? ఆత్మీయమైన సహవాసం, ఫెలోషిప్ ఆఫ్ ద సెయింట్స్. దీని నూతన నిబంధనలు మనం చూస్తే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. చాలా ప్రాముఖ్యమైన సత్యం చూడండి. అపోస్తల కార్యం 2:42. ఏంటది? 2:42 అందరం కలిసి చదువుదాం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును, సహవాసం రెండోది ఏంటండి? సహవాసం. అందుకొరకే దినాలు గడిచే కొలది ఈ భౌతిక దూరం మీదనే అపవాది ఏం చేస్తాడు తెలుసా అండి? భౌతిక సహవాసం మీదనే అపవాది దాడి చేస్తాడు. ఫిజికల్ గ్యాదరింగ్ మీరు చూడండి. ఇప్పుడు ప్రస్తుత దినాల్లో ఎక్కువ జరిగే దాడి దేని మీద అంటే కలుసుకోకుండా చేస్తాడు. దానికి మనం చాలా కారణాలు చెప్తాం. ప్రస్తుతం ఉండొచ్చు, ఏ కారణమైన ఉండొచ్చు. అయ్యో COVID-19 అండి అని వ్యాక్సిన్ వచ్చినా కానీ రేపు అదే రీజన్ చెప్తాం. అయ్యో COVID-19 వ్యాక్సిన్ రిజల్ట్ వచ్చేదాకా తర్వాత ఏదో ఒక రీజన్ చెప్పి చేంజ్ చేస్తారు అపవాది. భౌతికంగా సమాజంగా కూడడం నేను అనుమతించి, అందుకే బయలు రాస్తుంది, సమాజంగా కూడుట మానొద్దు. ప్రేమిత్రమా, నువ్వు వాక్యం విన్నావు. రెండవది ఆత్మ సంబంధమైన పాటల ద్వారా దేవుని ఆరాధిస్తున్నావు, కీర్తనలు పాడుతున్నావు. మూడవది ఆత్మ సంబంధమైన ప్రవక్తలు, అంటే ఆత్మ ప్రేరేపితులైన వారి మధ్యలో నువ్వు ఉంటే నీ జీవితం మార్చబడుతుంది. సరైన ఆలోచనకర్తలు నీకు ఉండాలి. పౌలుకి దేవుడు, సౌలుకి దేవుడు చెప్పొచ్చు కదా, సమూయేలు అనొచ్చు, నువ్వు డైరెక్ట్గా సింహాసనం అనలేదు. నువ్వు వెళ్ళి ప్రవక్తల మధ్యలో ఉండిపో. అభిషేకించబడిన దైవజనులు, అభిషేకించబడిన ప్రవక్తలు, అభిషేకించబడిన వారు వారి సమక్షంలో, వారి సహవాసంలో ఉండడం ఎంత ధన్యత తెలుసా అండి? ఆ సహవాసం ధన్యతను ఎవ్వరు కూడా తిరిగి తక్కువ చేసి మాట్లాడలేరు బైబిల్లో. లోతు జీవితం అబ్రాహాం దగ్గర ఉన్నంతవరకు బాగున్నాడు.
అబ్రామ్ కట్ అయ్యాడు. చరిత్ర ఏమైందండి? చరిత్ర ఆ విషాద ఛాయల్లో ముగిసింది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, అబ్రామ్ ప్రవక్తే, బైబిల్ రాస్తుంది. ప్రవక్తల అభిషేకం ఉన్న వారి మధ్యలో ఉన్నంత వరకు నీకు క్షేమం, అది నీకు ఆత్మ సహవాసం నీకు కలిగిస్తుంది. హ్యావింగ్ అ గాడ్లీ ఫెలోషిప్, having divine anointed fellowship with the saints of God who are really inspired by the Spirit, it is a game changing golden opportunity. Nothing in the world can shatter that. దైవ అభిషేకం ఉన్న సహవాసం, అందుకొరకే ఎవరి సహవాసం అది కూడా ప్రాముఖ్యం ఉంది. కొందరు సహవాసం కూర్చుంటే రాజకీయాలే మాట్లాడతారు, అది కూడా సహవాసం అంటారు. మళ్ళీ కూర్చొని ప్రేయర్ చేసుకుందామని కూర్చొని వాళ్ళు మాట్లాడేది ప్రేయర్ ఉండదు, వాక్యం ఉండదు, ఆత్మసంబంధం ఏది ఉండదు. ఏది ఏమవుతుంది అంటే రాజకీయాలే మాట్లాడతారు కూర్చొని కూడా. అట్లాంటి సహవాసం దయచేసి ఉండకండి, జీవితంలో ఏం బాగుపడరు. ఆత్మ సంబంధమైన సహవాసం మధ్యలో ఉన్నప్పుడు నీ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆత్మవశంలోకి నిన్ను తీసుకెళ్తాడు. ఫెలోషిప్, డోంట్ కాంప్రమైజ్.